హలో అండి, వెల్కమ్ టు మన తెలుగు అమ్మాయిలు యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే మొహరం స్టార్ట్ అయ్యి 7వ రోజు అండి. అంటే ఇక్కడ మేము ఏమేమి చేస్తామని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇవాళ మట్కిలు తీస్తాం అన్నమాట. ఫిఫ్త్ రోజు, 7th రోజు, 9th రోజు మట్కిలు తీస్తాము. మట్కిలు తీస్తాము. ఈ ప్రాసెస్ ఎట్లుంటుందని ఈ వీడియోలో చూపిస్తా, చూడుల్లి. అంతే ఇక. బాయ్ చెప్పు. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. మొహరం అంటే 10 రోజులు ఉంటుంది. ఇలా 10 రోజులు అంటే ఫస్ట్ రోజు చంద్రవంకని చూసినాక, చాంద్రని చూసినాక పెట్టెలు దించుతారు. అప్పటి నుండి ఒక పొద్దులు స్టార్ట్. అప్పటి నుండి మళ్ళీ 5వ రోజు మట్కిలు తీస్తారు, 7వ రోజు మట్కిలు తీస్తారు, 9వ రోజు మట్కిలు తీస్తారు. మేమైతే 3 రోజులు తీస్తాము. ఫస్ట్ రోజు 5వ రోజుకి ఇది వేసుకుంటాం, నాడ అంటారు దీన్ని. ఇది వేసుకున్నాక ఒక పొద్దులు ఉండాలి. అంటే నేను ఫస్ట్ నుండే ఉంటాను అనుకో, ఒక పొద్దులు ఉండాలి. చెప్పులు వేసుకోవద్దు, బెడ్ని ముట్టుకోవద్దు. 7వ రోజు 5వ రోజు మట్కిలు సేమ్ ఇవాళ ఎట్లయితే చూపిస్తానో అట్లనే అవుతాయి. ఈ 7వ రోజు కూడా ఇవాళ మట్కిలు షర్బత్ చేసి దేవుని దగ్గర తీసుకుపోయి ఆడ మొక్కుకొని ఇంటికి వచ్చి ఒక పొద్దు ఇడతాము. ఇక ఈ పీరీల దేవుడు ఎట్లా అంటే మా వాళ్ళకి హాల్ వస్తుంది. మా అన్నకి, మా తమ్మునికి, మా మామయ్యకి, మా మామయ్య వాళ్ళ 2 పిల్లలకి, వాళ్ళకి హాల్ వస్తుంది. హాల్ వచ్చి మనం ఏం మొక్కుకున్నా అంటే మనకి ఏమైనా కావాలంటే అడగచ్చు. అడిగితే వాళ్ళు చెప్తారు. మనది హెల్త్ మంచిగా లేకపోయినా ఏమైనా కూడా చెప్తారు. ఇక హాల్ అంటే దేవుడు అన్నట్టు. మా వాళ్ళకి దేవుడు వస్తుంది. మాకు 2 పీరీలు ఉన్నాయి. హసన్ హుసేన్ ఉన్నది. హసన్ హుసేన్ 2 ఉన్నారు. పీరీలు దొరికినాయి మా మామయ్యకి. అవన్నీ మీకు ఇవాళ అన్నీ చూపిస్తా. చిన్నప్పటి నుండి మాకు ఇదే ప్రాసెస్ అన్నట్టు. అది మొత్తం మీతో ఇవాళ షేర్ చేసుకుందాం అని అనుకొని ఇవాళ చూపిస్తా. చూడుల్లి ఎట్లుంటుంది. ఇక ఒక పొద్దుల ముచ్చటకు వచ్చేసరికి 10 రోజులు ఒక పొద్దులు ఉంటాము. 10 రోజులు అంటే రోజు 2 పూటల పాలు తాగొచ్చు, ఫ్రూట్స్ తినచ్చు. అట్లా 5వ రోజుకి మట్కి తీస్తామని అన్నాం కదా. ఆ మట్కి తీసిన రోజు సాయంత్రము మట్కి అంతా అయిపోయినాక ఒక పొద్దు తిడతాము, ఒక పూట తింటాము. మళ్ళీ అట్లనే రిపీట్గా 7వ రోజు ఇవాళ మళ్ళీ తింటాము. 9వ రోజు తింటాము, ఒక పూట తింటాము. నైటు మట్కిలు వేసినాక, ఫాతిహా ఇచ్చినాక అంత అయిపోయినాక దేవుని దగ్గర వచ్చి తింటాము. మళ్ళా 10వ రోజు ఉంటుంది కదా, మొహరం రోజు అన్నట్టు. అది మొహరం రోజు ఏం చేస్తామంటే పొద్దుగాల పోతాం, రంగు మట్కి అంటాం. పాలు వేసి మట్కి తయారు చేసి దేవుని దగ్గరికి పోయి అక్కడ పెట్టేసి ఫాతిహా ఇచ్చి వచ్చి ఇక మట్కి తాగి అప్పుడు ఇక మొహరం పండుగ అనేది క్లోజ్ అయిపోతుంది. అంటే చుట్టాలను పిలుచుకొని ఫుడ్ పెట్టడము అట్లా చేస్తామన్నట్టు. అయితే ఈ 5 రోజులు ఉంటుంది కదా, ఉత్త పాల మీద ఉంటాము. ఇక తినేటోళ్ళు ఒక పూట టిఫిన్ తింటారు, కానీ మేమైతే ఈ 10 రోజులు ఉత్త పాలతోనే ఉంటాము. ఇదిగా ఒక పొద్దుల ముచ్చట. మీరు అడగచ్చు మళ్ళీ ఒక పొద్దులు అంటే ఎట్లుంటారు. అయితే ఒక పొద్దులు ఎట్లా ఉండడు అంటే ఇట్లా పాల మీద ఉండుడే కాకుండా కింద వండుకోవడం, మంచిగా శుద్ధిగా ఉండడము, ఇంకా చెప్పులు వేసుకోకపోవడం, ఇవన్నీ చేస్తాం ఈ ఒక్క పొద్దులు అంటే. అంతే. ఇక మట్కీల కోసం కుండలు ఇట్లా తెచ్చుకొని నానబెట్టుకున్నాము. ఇక కొత్త కుండలు కదా, నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉంటాయి అని చెప్పి కడుక్కొని నానబెట్టినాము. మట్కీలు ఇళ్ళనే చేస్తాము. ఇక మా వాళ్ళు కూరగాయలు గిట్లా పోతాళ్ళు వంటకి. చూడుల్లి మా చిన్నోడు, చూడుల్లి ఎట్లా చూస్తాడు. టేబుల్ షేక్ వేసుకొని మరి ఏం చేస్తానవరా చూస్తానవా. ఇక కూరలు అయితే అవుతాయి. చూడుల్లి అదే. సో మానస ఏం చేస్తున్నావు? కుడకలు దేవునికి కుడకలు వేస్తారా? మంచిది అన్నట్టు.
వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం కుడకలు వేస్తే మంచి ఇష్టం అన్నట్టు. అందుకే కుడకలు గుచ్చి వేయాలి. ఈ నాడలతోనే ఆ కుడకలు గుచ్చేస్తారా? ఇట్లా 2 హోల్స్ వేసి దాన్ని ఒక దండలాగా తయారు చేసి చూపిట్టావు సైజు. చూపి తొందరగా చూపి. ఇక ఇక్కడ మా గ్యాంగ్, చెడ్డీలు లేని గ్యాంగ్. ఇంకా 2 మిస్ అయినాయి, ఇంకా చాలా మిస్ అయినాయి. సరిపోతాయా దండలు? వావ్, ఇట్స్ డన్. ఫైనల్గా ఇది దండ. ఇలా అన్నీ రెడీ చేసుకొని దేవుడికి వేయాలి మొక్కులాగా. ఇట్లా అన్నీ గుచ్చుకొని పెట్టుకోవాలి. So here Manasa is getting ready in white and white. Tutru, అరే టుట్టుగా హాయ్ చెప్పు. హాయ్. ఆర్ యూ బాయ్ ఆర్ గర్ల్? నువ్వు బాయ్ ఆ గర్లా? చెప్. గర్లా? మళ్ళీ బాయ్ లాగా రెడీ అయినా? చెప్పురా. అత్త బాయ్ లాగా రెడీ చేసింది కదా నేను. ఇక మా చిన్నామని అయితే రెడీ చేసిన, చూడు ఎట్లున్నది. ఇగో గీడ మా అత్తమ్మ మట్కీలు వేస్తుంది చూడులుల్లో. మట్కీలకి బెల్లం ఎత్తారన్నమాట. ఇక మా అత్తమ్మ బెల్లం వేసి మట్కీలు వేస్తుంది. మట్కీళ్ళల్లో సోంపు కూడా వేయాలి. చూడుల్లి మా అత్తమ్మ సోంపు వేస్తుంది. మట్కీళ్ళల్లో బెల్లము సోంపు కుడక పొడి వేసి మట్కీలు వేయాలి. ఇక మా మట్కీలు అయితే రెడీ అయినాయి చూడుల్లి. హాయ్ మహర్షి. చిన్న అవుట్ ఫిట్ చూడుల్లి. ఆ ట్రైన్ కూడా వచ్చిండు. ఆకి మామ వచ్చిండు. డబ్బులు అయితే వచ్చినాయి. హడావిడిగా రెడీ అవుతారు మా ఊళ్ళు. దేవునికి పప్పు బగారన్నం అంటే ఇష్టము. అందుకే మా అత్తమ్మ పప్పు బగారన్నం తీసుకొచ్చి మట్కీల మీద పెడతాను చూడండి. ఇక ఫాతియా ఇచ్చే ముందు ఇట్లా అందరూ ఊదేస్తారు అన్నమాట. ఉన్నోళ్ళు అందరూ వేయాలి ఊదేసినాక ఫాతియా స్టార్ట్ చేస్తాడు మా బాబాయ్. ఇట్లా ఫాతియా ఇచ్చినాక మా ఊళ్ళకి హాల్ వచ్చింది చూడుల్లి. అందరికి వచ్చింది మా ఊళ్ళకి. దేవుడు వచ్చింది అన్నమాట.
గిట్లా దేవుడు వచ్చినాక మనం ఏమన్నా అడగాలంటే అడుక్కోవచ్చు. మన మీద ఏమన్నా ఉన్నా, హెల్త్ మంచిగా లేకున్నా, ఏమన్నా వాళ్ళ కోరికలు ఉన్నా కోరుకోవచ్చు, వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కరికి తండ చేస్తాడు చూడుల్లి. తండ అంటే ఇక దేవుడు పోతాడు చూడుల్లి. ఇక మట్కీలు పట్టుకొని దేవుని కాడికి పోతాను చూడండి. ఇక చూడుల్లి, ఇది మా దర్గా ఎంట్రన్స్. ఇక మా చిన్నోళ్ళు అయితే అప్పుడే ఫోటోలకు స్టిల్లులు ఇస్తారు చూడుల్లి. ఇక చూడుల్లి, గివ్వే మా పీరీలు. ఈయన హసేను, ఈయన హుసేను, ఈయన మౌలాలి. మౌలాలేమో తండ్రి, హసన్ హుసేన్ ఏమో అన్నదమ్ముళ్ళు. మీకు తెలిసే ఉంటుంది. గఫూర్ తాతనైతే ఫాతిహా స్టార్ట్ చేసిండు చూడుల్లి. बरोबर फतन मुखारत मुतार मुन्नावर बारगत तरीक़त कान मारिफत क़िबला हकीकत का सवाब हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के अरवाह को पहुँचकर उनकी तफील पर हज़रत मौला अली नील अकबर खातून दुल्हा बरदानी इमाम खासी से सुदरिन नास मिनल जिन्नती वन्नार. ఇక ఫాతిహా అయిపోయాక కొబ్బరికాయలు కొట్టుకొని, పూలు ఎక్కించి దేవుణ్ణి మొక్కుకోవాలి.
మొక్కుకునుడు అయిపోయింది. ఇక మా ఫ్యామిలీ మొత్తం ఫోటోలకు స్టిల్లు ఇస్తాను. మా గఫూర్ తాతని మధ్యలో పెట్టుకొని ఇక ఫోటోలు మంచిగా దిగినాం. ఫోటోలు కూడా మంచిగా వచ్చినాయి. మీకు కొన్ని చూపిస్తా చూడుళ్ళు ఎట్లా వచ్చినాయో. ఎడికి వచ్చినాం రా మనం. మొక్కుకున్నావు మంచిగా. ఫోటోలు తీనావా? ఎంజాయ్ చేసినావా? ఇక దేవుని దగ్గరకు పోయి ఇప్పుడే గిట్లా వచ్చి కూర్చున్నాములా. ఒక పొద్దు ఇవ్వాలి. టైము 9:30 అవుతుంది. ఇక నేను ఇట్లా మంచిగా మొక్కుకున్న అందరు మంచిగా ఉండాలని. ఇదిలా ఇవాళ వీడియో. ఈ వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేన్ని మన తెలుగు అమ్మాయిలు యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.